ఊరి నుంచి మా పిల్లలు వచ్చారండి. మేము తిరుమలకి వెళ్ళేదానికి మా అమ్మ దగ్గర హోమం టికెట్స్ దొరుకుతాయి కదా, అక్కడికి వెళ్ళాము. ఇక్కడ హోమానికి 1000 రూపీస్ టికెట్ అండి. ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు తిరుమల. ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు నేను మా అబ్బాయి వచ్చాము. టికెట్లు తీసుకొని చూడండి, అందరినీ టికెట్లు తీసుకున్నాక లైన్గా కూర్చోబెట్టిండారు. కూర్చోబెట్టి మళ్ళీ టికెట్స్ ఇస్తారు పిలిచి. హోమం అండి, సుదర్శన హోమం జరుగుతుంది చూడండి. హోమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రోజుకి. చూడండి, గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హోమం టికెట్స్ దగ్గరికి వెళ్ళాము. హోమం టికెట్ 1000 రూపీస్. ప్రతిరోజు పొద్దున్న ఇస్తారు తిరుమల పాదాల మండలం దగ్గర. అవి తీసుకున్నాము. మళ్ళీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి 300 రూపీస్ పేజీ. సుదర్శన హోమం 1300 టోకన్ తీసుకొని చేసుకున్నాము. స్వామి చూడండి ఎంత బాగున్నాడో. జరుగుతుందండి సుదర్శన హోమం. చూసి దేవుడిని హోమం చూసుకొని మళ్ళీ బయలుదేరచ్చు కొండకి. ఆ రోజే దర్శనం అయిపోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దూరం నుంచి వచ్చేవాళ్ళు ఈ హోమము టికెట్లు కొంతమందికి తెలియకుండా ఉంటాయి కదా, వచ్చి పొద్దున దిగినా కూడా అక్కడ తీసుకొని ఆ రోజే దర్శనానికి వెళ్ళొచ్చు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు. స్వామి తిరుమలేశుడు ఎంత బాగా అందరినీ అనుగ్రహిస్తున్నాము. హోమం దగ్గరికి పోయి స్వామికి నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇప్పుడు తిరుమలకి వచ్చాము. దర్శనం అయిపోయి ఇప్పుడే బయట వచ్చాము. వచ్చి మా దర్శనం అయిపోయింది. బయట వచ్చాము. వెళ్ళి లడ్డూలు తీసుకొని లడ్డు కౌంటర్ చేసుకొని లడ్డూలు తీసుకొని లడ్డూలు తీసుకొని ఎక్కువదా నానా నాకు రాదు.